తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ ఒక బ్యాచ్ ని పెట్టుకుని గంజాయి అమ్మి కొని వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. తిరువూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, పూర్తి ఆధారాలు తాను చూపిస్తారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఎస్ఐ సత్యనారాయణ ఒక వ్యక్తికి గంజాయి అమ్ముతున్నాడని స్టేషన్ కి పిలిపించారని, మరో వ్యక్తి ద్వారా డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఎస్ఐకి బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులు బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర డబ్బులు ఎస్ఐ సత్యనారాయణకి ఇచ్చారని తెలిపారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. మీరు గంజాయి తీసుకురావాలి, భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి, మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర తీసుకొచ్చారు. శ్రీకాంత్ అనే వ్యక్తి. శ్రీకాంత్ ఇంటి పేరేంటి? సుగ్గల శ్రీకాంత్. తిరువూరులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి. ఒక బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు. అవి మొత్తం ఇప్పుడు చూపిస్తాం. ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణని ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ ఈరోజు టౌన్లో, తిరువూరు టౌన్లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు. ఎస్ఐ ఒక గ్యాంగ్ ని పెట్టుకొని తిరువూరు టౌన్లో గంజాయి అమ్మిస్తున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవల్లో చిల్లపల్లి రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్తపై దాడికి అదే పార్టీకి చెందిన కంతమల్ల సాయి సుమిత్, పానుగంటి వెంకట్, మరో నలుగురు వ్యక్తులు దాడికి యత్నించారు. తనపై దాడి నుంచి తప్పించుకునే యత్నంలో సాయి సుమిత్ పై సీసాతో టీడీపీ కార్యకర్త చెల్లపల్లి రామకృష్ణ గాయపరిచాడు. సాయి సుమిత్ ఫిర్యాదు మేరకు రామకృష్ణపై 307 కేసు నమోదు చేశారు తిరువూరు పోలీసులు. రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆయన తల్లి రాఘవమ్మ, సోదరి వరలక్ష్మిలను స్టేషన్ కు తీసుకొచ్చారు పోలీసులు. నిన్న రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా రామకృష్ణ తల్లి, సోదరిని స్టేషన్లోనే ఉంచారు. ఈ విషయంలో పోలీసులపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్లో గంజాయి అమ్మిస్తున్నాడు ఎస్ఐ సత్యనారాయణ. ఎవరో పాత రోజుల్లో, పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పని చేసుకుంటున్న వాళ్ళని, పాత కేసుల్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి, భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి, మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర తీసుకొచ్చారు. శ్రీకాంత్ అనే వ్యక్తి. శ్రీకాంత్ ఇంటి పేరేంటి? సుగ్గల శ్రీకాంత్. తిరువూరులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి. ఒక బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు. అవి మొత్తం ఇప్పుడు చూపిస్తాం. ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణని ఎవరైతే